హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన టాపిక్ ఏంటంటే ఈరోజు చాలామంది రైతన్నలు చేస్తున్నది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువుల బస్తాలు ఆకాశానికి తాకడం అయితే ఏదైతే ఉందో ఎరువుల బస్తాలు రేట్లు పెరిగాయి. అయితే దీనిలో భాగంగానే మన నేలని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి, అయితే మన నేలకు ఎలా కాపాడుకోవాలి, అలానే మన నేలలో ఉన్న పోషకాలని మనం మొక్కకి ఎలా అందించాలి, మనం దీంట్లోనే మన నేలని కాపాడుకుంటూ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చూస్తూ మొక్కకి కావాల్సిన పోషకాలు ఎలా అందించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతన్న చేస్తున్న మొదటి తప్పు గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే దీన్ని టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ఇతర రైతన్నలకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అయితే టాపిక్ అయితే వెళ్దాం. మొదటిగా ఇంతకుముందున్న పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు 1500, 1600, 1800 అటు ఇటు ఒక్కొక్క బస్తా ఒక రేటు, ఇంకా 1200, 1300 కూడా ఉండేది. ఒక్కొక్క బస్తా ఒక రేటుతో ఉండేది. ఇప్పుడు 2000 పైమాట అయిపోయింది. దాదాపు అంటే ఒక రైతు ఇంతకుముందు ఒక కౌలు రైతు అయితేనేమి, ఒక సొంత భూమి రైతు అయితేనేమి, ఒక బాగా ఎక్కువ పొలం ఉండి బాగా డబ్బున్న రైతు అయితేనేమి, ఎవరైనా కానీ ఎరువుల బస్తాలని ఏదైతే ఉందో ఈ రసాయనిక ఎరువుల్ని విపరీతంగా వాడతాడు. ఏ విధంగా అంటే భూమిలో వేయడానికి వెనక ముందు చూడట్లేదు. 100% ఇమ్మీడియట్లీ ఇప్పుడు రేట్ ఎంత పెరిగిందని ఆలోచిస్తలేడు, దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచన చేస్తలేడు. చల్లామా, పంట బాగా గ్రీన్నెస్గా వచ్చిందా, అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ కాస్తో కూస్తో దిగుబడి వచ్చిందా, ఇంత పెట్టుబడి పెడితే కూడా దిగుబడి రాలేదే, ఖర్చులకు వస్తే చాలనే కొంతమంది ఒక రైతులు ఎంత పెట్టుబడికైనా వెనకాడు, నాకు ఖచ్చితంగా నేను పెట్టిన పెట్టుబడి నాకు వస్తే చాలు, తిరిగి వస్తే చాలనే ఆలోచనతో చాలామంది రైతన్నలు ఉన్నారు. అలాంటిది అన్నీ పక్కన పెట్టి మనం ఎలా అయితే తగ్గించుకోవచ్చు, మన నేలను ఎలా కాపాడుకోవచ్చు, అనుకున్న దిగుబడిని ఎలా పొందొచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. చాలా లెంతీగా ఉంటుంది వీడియో, ఓపికతో చూడండి. అయితే ఇంతకుముందు ఒక ఎకరం రైతు ఏం చేసేటివాడు, తన భార్య భర్త కష్టపడి వాళ్ళ పొలంలో అనుకున్న విత్తనాలు అయితేనే ఏదైతేనే ఎరువులు బస్తాలమే ఏదైతేనే కష్టపడి తన పొలం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకు కూలి వెళ్ళడం, వాళ్ళ దగ్గర నుంచి కూలి వెళ్ళిన తర్వాత వచ్చిన రూపాయి 2 రూపాయలతో ఏదైతే ఉందో ఇచ్చిన కూలితో ఎరువుల బస్తాలు కొని ఈజీగా వేసుకునేటివాడు. ఏది ఇంతకుముందు 1500 ఉన్నప్పుడు ఒక రైతు 3 రోజులు కష్టపడితే ఒక ఎరువుల బస్తా వచ్చేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా కాకుండా ఒక్క రైతు మినిమం 4-5 రోజులు కష్టపడితే ఒక ఎరువుల బస్తా కొనే స్థితికి వచ్చాడు. అలా కాకుండా రైతన్నని ఎంత డబ్బు పెట్టైనా కొనడానికి ముందుకెళ్తున్నాడు, కానీ దాన్ని తగ్గించుకునే ఆలోచన చేయట్లేదు. అయితే దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటాం. అలాంటి తప్పిదాలు చేయకుండా రైతు 100కి 100% ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఎలా మనం నేలను కాపాడుకుంటేనే కదా అనే దాని గురించి కదా చెప్పేది. నేలను కాపాడుకోవడం అంటే ఏంటంటే మనం అధిక రసాయనిక ఎరువులు ఎప్పుడైతే భూమిలో చల్లుకుంటామో, అంటే సపోజ్కి ఈ రైతు ఒక ఎరువు బస్తా వేస్తే ఏమీ అవ్వదు, ఎరువు బస్తాకి ఇంకొక బస్తా తోడైతే మన భూమిని ఆటోమేటిక్గా మనం ఎలా అంటే సపోజ్కి ఒక లేయర్ అంటే ఒక బండ మాదిరిగా తయారు చేసుకుంటాం. మన భూమిలో ఉన్న పోషకాలని అక్కడికి ఆపేసుకుంటున్నాం. కొన్ని లక్షల కోట్ల మిలియన్ల సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, గుడ్ ఫంగస్, అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ మన భూమిలో కూడా ఉంటాయి. వాటిని మన మొక్కకి అందనివ్వకుండా మనం అక్కడికక్కడే ఆపేస్తున్నాం. ఎప్పుడు మనం ఇలాంటి రసాయనిక ఎరువులు వాడుకోవడం వల్ల వాటిని చంపేస్తున్నాం. వాటిని నిజంగా చెప్తున్నా నేను, మనం చంపేస్తున్నాం. వాటిని యాక్టివేట్ చేయాలి, రీబూస్ట్ అంటే వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసి మన మొక్కకి వచ్చి చేరేలా ఎలా రెడీ చేసుకోవాలనేదే ఈ టాపిక్. అయితే దీంట్లో రైతన్న ముఖ్యంగా బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. మనం అధిక మోతాదులో ఎరువులు చల్లుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే లావు పెడ్డలు అంటాం, పల్లెలు అంటాం, ఒక్కొక్కటి ఒక రాయి మాదిరిగా ఏది మడక వేసినా పగలట్లేదు, పెడ్డలు లేస్తూ ఉంది, నాగెళ్ళు కొట్టినా పగలట్లేదు, రాతి మాదిరిగా ఉంది. ఒకప్పుడు అంత మెత్తగా ఉండే భూమి, వెన్నపూసలా ఉండే భూమి ఇప్పుడు రాళ్ళ భూమిలా మారిపోతూ ఉంది, గటుకు బారిపోతూ ఉంది, కటుకు బారిపోతూ ఉంది, చౌడుదేలుతూ ఉంది. ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే, సరే కొంతమంది భూములు చౌడు నేల ఉండొచ్చు, కొంతమంది వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి అధిక ఎరువులు వాడటం వల్ల కూడా ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సమస్యకి రైతన్న వెనక ముందు దీన్ని ఎలా మార్చుకోవాలి, నెక్స్ట్ భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలి. కాబట్టి అంటే మనం ఇప్పుడికి ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి మ్యాగీ చేసుకుంటాం, అప్పటికైపోతుంది. అప్పటికప్పటికి మనం
చేసుకునేది అట్లా అయిపోతూ ఉంటుంది, చేస్తూ ఉంటాం. ఇది కూడా అంతే, ఎరువుల బస్తా అనేది ఒక ఇనిష్ట. అంటే ఎట్లా అంటే అప్పటికప్పటికి ఫలితం చూపిస్తుంది, మళ్ళీ తర్వాత ఆగిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, మళ్ళీ మొదటి నుంచి నువ్వు ఏదైతే ఎరువుల బస్తాలు వేస్తావో వాటిని ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైతే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటండి, ఎక్కడైతే మనం అప్పటికప్పుడుకి పని జరిగేది కాదు, లైఫ్ లాంగ్ కంటిన్యూషన్గా మనకి పని పెరగాలి, పనితనం పెరగాలి. మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన నేల నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్కి నాకే జ్వరం వస్తే నేను ట్యాబ్లెట్ వేసుకుంటా, ఏదో రకంగా డాక్టర్ని కలిసి ఇంజక్షనో ఏదో ఒకటి చేసుకొని మనం ఎలా బాగు చేసుకుంటామో, మనం ఇప్పుడు అన్నం అరగడానికైతేనేమి ఏదైతేనేమి రోజు బిర్యానీ తింటే బాగుంటుందా, బాగోదు. ఇది కూడా అంతే, మన భూమి పరిస్థితి కూడా అంతే. ఎప్పుడు రసాయనిక ఎరువులు కాకుండా మన నేలని మనం కాపాడుకునే స్థితికి ఎప్పుడైతే మనం వెదుగుతామో మన భవిష్యత్తు కూడా అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేలను కాపాడుకోకుండా నేను ఎంత రేటు పెట్టైనా నేను ఎరువుల బస్తాలు వేస్తాను అనే ఆలోచన చేయకుండా రైతన్న ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదేనండి. నేలని ఇంత గట్టిగా చేసుకోవడానికి కారణం కూడా మనమే. అయితే ఇదే నేలని మనం రిపేర్ ఎందుకు వేసుకోకూడదు అంటే, మన నేలకి ఎందుకు మన నేలను మనం డెవలప్ చేసుకోకూడదు? డెవలప్ చేసుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. అంటే నాకు తెలిసిన సింపుల్ స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మొబైల్ వాడాలి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తేనే మొబైల్ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది, కొద్ది రోజులు ఇంకా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. అలాంటప్పుడు మన నేలను కూడా మనం ఎక్కువ రోజులు మన్నిక రావాలి, మన నేల అనేది పాడవకుండా మన నెక్స్ట్ భవిష్యత్తుకు పనికి రావాలి. లేదు మనకిప్పుడిప్పుడే మనం ఈరోజు తెలుసుకున్న ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఈజీ విషయం కాదండి, అంత తక్కువేం కాదు. ఆవు పేడనో ఏదో ఒకటి ఎరువులు కానీ, పేడ ఎరువులు కానీ, గొర్రెల ఎరువులు కానీ, ఏదైతేనేమి పచ్చిరొట్ట ఎరువులు కానీ, ఏదో రూపకంగా పోషకాలు అందించడానికి మార్గాలు ఉన్నాయి. చాలామంది రైతన్నలకు అది అనుకూలం లేక ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, అలాంటి ఇబ్బంది పడకుండా నేలని పాడు చేసుకుంటున్నాం. ఈరోజు నేను ఒక బస్తా వేశాను, నా తోట హైలైట్ వచ్చింది, చాలా బాగుంది, నా తోట ఇప్పుడు చాలా సూపర్గా ఉంది, మా తోట మంచి గ్రీన్నెస్గా ఉంది, కాండం ఇలాగా వచ్చింది, కాయ అవుటాన్ వస్తుంది, చాలా బాగుంది మా తోట అనే విధంగా పోతున్నారు తప్పితే, దాన్ని మనం ఎన్ని బస్తాలు వేసి ఎంత డెవలప్ చేసినా లాభం లేదు. ఎందుకంటేనా, ఎరువుల బస్తాలు ఖర్చు ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేటు పెరుగుతూ ఉంది, ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి తప్పితే ఎప్పుడు తగ్గుతుంది అనేది ఆలోచన మనకు తెలియదు. కాబట్టి అది తగ్గదా అనేది పక్కన పెట్టేస్తే మన నేలని మనం సారవంతంగా రెడీ చేసుకోవడానికి, మన భూమిలో ఉన్న పోషకాలని ఏదైతే ఉందో డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి అంటే, ఇది వచ్చేసి ప్రివీ కంపెనీ వాళ్ళది promosa.com. ప్రమోసా 40 కేజీలు, అదే జియాక్జల్.com వచ్చేసి 5 కేజీల నుంచి 10 కేజీల వరకు ఎకరానికి. అంటే 40 కేజీలు ఈ ప్రమోసా, 40 కేజీలు, జియాక్జల్.com వచ్చేసి 5 నుంచి 10 కేజీలు. ఈ రెండు కాంబినేషన్లో రైతు చల్లుకోవడం వల్ల, సపోజ్కి చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీటి గురించి చెప్పారు. నేను కూడా చెప్తే బాగుంటుంది రైతన్నలకు, మన స్టైల్లో మన ద్వారా రైతన్నకి మేలు జరిగే విషయం కాబట్టి దీని గురించి చెప్తానండి. ఈ జియాక్జల్.com కానీ ఈ ప్రమోసా వేసుకోవడం వల్ల భూమి అనేది గుల్లబారడం జరుగుతుంది, భూమి అనేది మెత్తబడడం జరుగుతుంది. భూమి అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు బాగా చెప్పాను కదా, రసాయనిక ఎరువులు వాడితే ఏం జరుగుతుంది, వర్షం పడుతుంది. సపోజ్కి వర్షం పడితే బండలాగా అయింది భూమి, వర్షపు నీరు కూడా బండ మీద ఎలా వెళ్తుందో అలా బయటకు వెళ్ళిపోతుంది, ఏదో వాగులోకో గుంతలోకో వంకలోకో ఎక్కడో ఒక చోటకి బయటకు వెళ్ళి చేరుకుంటుంది. తప్పితే మనం పైరు ఎక్కడైతే క్రాప్ వేసి ఉంటామో అదే నేలలో నిలబడలేకపోతుంది వాటర్ కూడా. ఎందుకంటానంటే, మనం వేసుకున్న ఈ రసాయనికల ఎరువుల వల్ల లేయర్ పడి గట్టిపడి ఉంటుంది భూమి. గట్టిపడడం వల్ల అప్పుడు మనకి జరిగే ఏకైక మిస్టేక్ ఏదైనా ఉందంటే, ఈ రసాయనిక ఎరువులు అత్యధికంగా వాడకుండా కొంచెం తగ్గించుకోండి. దాన్ని వాడద్దు అని నేను చెప్పను, వాడద్దు అని చెప్పట్లేదండి, ఇక్కడ బాగా వినండి. వాడద్దు అని ఇక్కడ చెప్పకుండా ఈ ప్రమోసా జియాక్జల్.com అనేది ఈ రెండు ప్రోడక్ట్లని, ఈ 10 కేజీలు ఇదొక 40 కేజీలని వాడుకునేటప్పుడు మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో ఎరువు బస్తా, వాటిని కొంచెం తగ్గించుకొని మోతాదుకు మించి తెచ్చుకోకుండా దాంతోపాటు దీన్ని కలిపి వేసుకోండి. అంటే ఇది ఏదైతే ఉందో ఈ రసాయనిక ఎరువులంత స్పీడ్ ఉండదు, కానీ ఇది స్లో ప్రాసెస్, కానీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నికంటే మన నేలని డెవలప్ చేస్తుంది కాబట్టి భూమిలో ఉన్న పోషకాలని డెవలప్ చేస్తుంది. ఎక్కడైతే వీటిని వాడడం వల్ల, ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఆగిపోయిన గుడ్ బ్యాక్టీరియా కానీ, గుడ్ ఫంగస్ అంటాము, అంటే మొక్కకి కావాల్సిన బలాన్ని కానీ, అలానే మొక్కకి కావలసిన చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేటివి భూమిలో ఉంటాయి, వాటిని
చంపేసి ఉంటాం. ఏదైతే రసాయనిక ఎరువులు వాడి చంపేసి ఉంటామో అంటే అక్కడికి ఆగిపోయి ఉంటాయో అవి మళ్ళీ ఈ ప్రమోసా జియాక్జాల్.com వేసుకోవడం వల్ల యాక్టివేట్ అయ్యి మళ్ళీ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే అవన్నీ డెవలప్ అవుతాయో న్యూట్రియన్స్ రూపంలో అవన్నీ డెవలప్ అయిన తర్వాత మనం ఇవి రెండు వేసుకోవడం వల్ల ఏంటి లాభం అనే విషయానికి వస్తే భూమి మెత్తబడడం, అంటే ఈ గట్టిపడిన నేలని గుల్లబారేటట్టు చేసి మెత్తగా వెన్నపూసలా తయారు చేసి, మీకు నీట్గా చెప్పాలంటే వెన్నపూసలా రెడీ అయిన తర్వాత భూమిలో మీరు మొక్క నాటినది ఏదైతే ఉందో వేరు వ్యవస్థ అనేది ఈ రసాయనిక ఎరువుల వల్ల ఒక బుట్ట మాదిరిగా ఇట్లా ఇట్లా మాత్రమే అల్లుకుపోయి ఉంటుంది, నేరుగా వెళ్ళిపోయి ఉండదు. ఇదేదైతే ఉందో ప్రమోసా జియాక్జాల్.com వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది లోతుగా వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళడము అంటే ఎక్కడ ప్లస్ పాయింట్ వస్తుందో తెలుసా? ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏదైతే ఉందో ఈ నేను చెప్పిన న్యూట్రియన్స్ కానీ సూక్ష్మజీవులు, చిన్న సూక్ష్మజీవులు, మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు కానీ, భూమిని మేలు చేసేటివి కానీ, మన మొక్కకు కావాల్సిన పోషకాలు అందించేటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా రీయాక్టివేట్ అంటే మళ్ళా యాక్టివేట్ అయ్యి మొక్కకి చేరవేసేలా ఏవైతే ఉందో ఈ ప్రమోసా జియాక్జాల్.com వేసుకోవడం వల్ల ఇవన్నీ రెడవడం జరుగుతుంది. వీటిని ఇలా వాడుకుంటే మనకి మెయిన్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏదైతే ఉందో వర్షపు నీరు ఎక్కడైతే మనకి బండలా బారిన భూమి, ఈ రసాయనిక ఎరువులు వాడిన తర్వాత బండగా బారిన భూమిని దీన్ని వాడిన తర్వాత గుల్లబారిన భూమిలోకి వర్షపు నీరు అనేది నేరుగా భూమి లోపలికి ఇంకిపోవడం జరుగుతుంది. ఈ ఇంకిపోయిన నీరుని కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు, అంటే తేమను కూడా తొందరగా ఆరిపోనీయకుండా నిలకడగా ఉండేటట్టు మొక్కకి ఎంత అవసరమో అంత మొత్తాన్ని అందిస్తూ భూమిని డెవలప్ చేస్తూ అన్ని రకాలుగా మనకి ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదు, ఏ రకమైన ప్రమోషన్ వీడియో అయితే కాదండి. 100% రైతుకు ఉపయోగపడుతుందని మాత్రమే నేను వీటిని చెప్పడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈ మాట కూడా ఇమీడియట్లీ పనిచేసేది మనకి ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అప్పటికప్పటికి పనిచేసేటివి ఇన్స్టా లాంటివి, అంటే అప్పటికప్పటికి కాఫీ చేసుకుంటాం, అప్పటికప్పటికి మ్యాగీ చేసుకుంటాం, అప్పటికప్పటికి ఉప్మా చేసుకొని అప్పటికప్పటికి తినేది ఎంతసేపు ఉన్నా కొద్దిగా అటు ఇటు మీకు తెలిసే ఉంది. అయితే ఇదనేది నేను లైఫ్ టైం అంటే మన భూమిని మనం డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ భవిష్యత్తుకు మనకు అవసరం పడుతుంది. అంటే ఈరోజు మనం వేసుకుంటాం, ఇమీడియట్లీ 3-4 రోజులకి ఏదో మొక్క డెవలప్ అయ్యి ఏదేదో చేస్తుందని కాదు ఇక్కడ చెప్పే పాయింట్. భూమిని ఆరోగ్యంగా రెడీ చేసుకుంటాం, రెడీ చేసుకోవడంతో పాటు చివరికి పంట అయిపోయేసరికి చూసుకోండి, మీరు చివరి పంట అయిపోయేసరికి చూసుకోండి, అవతలి ఏదైతే ఉందో అవతలి నేల 5 ఎకరాల పొలం అనుకోండి. 5 ఎకరాల పొలము, ఇక్కడ 5 ఎకరాల పొలంలో 1 ఎకరానికి మాత్రమే మీ ప్రమోసా జియాక్జాల్.com దాంట్లో పాటు ఏదో ఒకటి ఎరువు తీసుకొని వాటితో కలిపి చల్లుకొని చూడండి 1 ఎకరానికి. అలా కాకుండా 4 ఎకరాలకి మీరు ఎప్పటికీ యథావిధిగా వాడుతున్నట్లుగా దాన్ని వాడి చూడండి, మీకు అక్కడ కూడా తేడా కనిపిస్తుంది. అందుకోసమే రైతు ఎలా పెట్టుబడి తగ్గిస్తాడంటే ఈ విధంగానే, ఎప్పుడైతే మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయో మనం ఎరువులు కూడా ఎక్కువగా మోతాదులో వేసుకోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే భూమి మెత్తపడి ఉంటుంది, గుల్లబారి ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వర్షం పడినా కూడా నీళ్లు తొందరగా బయటికి వెళ్ళిపోకుండా ఎక్కడో వాగులో వంకలో చేరకుండా మన భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్క రైతన్న మన బయలు పొలాలేనే కాదు, వర్షాధారం కింద అయినా పర్లేదు, నీటి పారుదల కింద ఏదైనా నీళ్లు, బోర్ వాటర్, వంక వాటర్ ఏదైనా నీళ్లు కట్టేటి ఎవరైనా ఎటువంటి భూములకైనా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు చాలానే ఉంటాయండి. ఇంకా మీకు వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే కూడా ఇతరత్ర ఛానల్స్లో ఫార్మర్స్ వైపు నుంచి ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా ఉంటాయి, కొన్ని వేరే ఛానల్స్లో కూడా. వాటిని కూడా చూసి తెలుసుకోండి. ఉన్నది చెప్తున్నా, నా వీడియోనే చూడాలి, నెక్స్ట్ చేసే వీడియో వరకు వెయిట్ చేయండి అని చెప్పను నేను ఎక్కడ. మన వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, అయ్యో భాస్కర్ అన్న చెప్పింది నిజమేనా, ఈ ప్రమోసా జియాక్జాల్ అనేది ఎంత కరెక్టు అనేది మీరు వేరే వీడియో ఛానల్లోకి వెళ్ళి చూడండి. లేదు మీరు కొనే చోట ఒక రైతు వాడి ఉంటాడు, ఆ రైతు నెంబర్ తీసుకొని అడగండి, ఆ డీలర్ని అడగండి, ఎలా ఉన్నాయి వీటి రిజల్ట్, వీళ్ళు చెప్పింది నిజమేనా, మనకి ఎందుకు వాడాలి దీన్ని, వీళ్ళు ఏదో చెప్తున్నారు భూమి డెవలప్ అవుతుంది, భూమిలో పోషకాలు ఏర్పడతాయి, ఇంకా మొక్కకు కావాల్సినవి ఇవన్నీ వస్తాయి, మనకేమో వల్ల అవసరం అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న రైతుని అడిగినా మీరు 100% తెలుసుకుంటారు.
ఇది మొత్తానికైతే వీడియో అండి. నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మొత్తానికైతే చాలా ఉక్కపోతగా ఉండదు. వర్షం వస్తే బాగుంటుంది. 3 రోజుల కింద అయితే మంచి వర్షం పడింది. ఈరోజు 3వ రోజు. ఈరోజు మంచి వర్షం పడితే నిన్న మొన్న సోయింగ్ చేసుకున్న వాళ్ళు ఏదైతే ఉందో విత్తనాలు నాటుకున్న వాళ్ళకి చాలా మేలు జరిగేదైతే జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షం అవసరం రైతుకి. విత్తనం పెట్టి 3 రోజులు అయింది. మొలవడానికి కూడా తేమ భూమిలో కావాల్సినంత ఉంది. కానీ మళ్ళీ ఈ 2-3 రోజుల్లో వర్షం పడితే బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు వాతావరణాన్ని బట్టి చూస్తే వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంచి వేడి మీదనే ఉంది వాతావరణం. వర్షం వస్తే కూడా బాగుంటుంది. నేను చెప్పింది ఇంతసేపు చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపికతో చూసిన ప్రతి ఒక్క రైతన్న ఖచ్చితంగా ఈ వీడియోని ఇతర రైతన్నలకు షేర్ చేయండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నా నెంబర్ ఉంటుంది వీడియోలో. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేసినా కూడా నా నెంబర్ పెడితే ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఎటువంటి తప్పిదాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై జవాన్, జై కిసాన్. ఓకే, థ్యాంక్ యూ.